మీరు కూడా అలా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీలో లో ఫెర్టిలిటీ రేట్ ఏంటి అని షాక్ అయ్యారా? నేను కూడా షాక్ అయ్యాను. లో ఫెర్టిలిటీ రేట్ కంటే ముందే ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటి అది తెలుసుకుందాం. యావరేజ్గా ఒక ఉమెన్ ఎంతమంది పిల్లలకి బర్త్నివ్వగలుగుతుందో దాన్ని ఇండికేట్ చేసేది ఈ ఫెర్టిలిటీ రేట్. అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ ఒక యావరేజ్గా ఒక కపుల్కి 2 పిల్లలు ఉండాలి, అంటే 2కి 2 అనమాట. దీన్ని రిప్లేస్మెంట్ రేట్ అంటారు. కానీ ముందు ఎప్పుడూ లేనట్టుగా ఈ ఫెర్టిలిటీ రేట్ అనేది 1.98, అంటే రీప్లేస్మెంట్ రేట్ కంటే కిందకి పడిపోయింది. అంటే ఒక కపుల్కి 2 పిల్లలు కూడా లేరు. పాపులేషన్ తగ్గిపోతే మంచిదే కదా అనుకుంటున్నారేమో. ఒక కాయిన్కి 2 సైడ్స్ ఎలా ఉంటాయో ఈ లో ఫెర్టిలిటీ రేట్కి కూడా 2 సైడ్స్ ఉంటాయి. కొంతవరకు మంచిదే అయినా లాంగ్ టర్మ్లోకి వచ్చేసరికి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మన పాపులేషన్ తగ్గిపోతే రిసోర్సెస్ని ఫెసిలిటీస్ని బాగా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాము, కానీ రియాలిటీలో డెవలప్మెంట్, ఇన్నోవేషన్, వర్క్ క్యాపిటల్, వర్క్ స్పేస్ ఇలాంటి మేజర్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఎఫెక్ట్ అవుతాయి. So guys, let's hope to balance our population triangle and hope people to understand negative factors due to low fertility rate. అంతే లిజనర్స్, ఈ పాడ్ నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకొని ఉంటారు కదా. మీరు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.